హలో గాయస్, హాయ్ అందరికీ. ఈరోజు అయితే మేము బర్డ్స్ కోసము ఒక చిన్న పాండ్ తయారు చేయబోతున్నాం. ఈ కవర్ తోటి ఇంకా టైర్ తోటి. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు చిన్న. మేము ప్లేస్ ఇక్కడ చూస్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం ఆ టైర్ ఉంది కదా, వచ్చు ఇక్కడ దీని మధ్యలో తవ్వుదాం అనుకుంటున్నాం. రౌండ్ ఫస్ట్ ఇట్లా చూసుకుందాం. ఫస్ట్ ఇట్లా రౌండ్ తీసుకున్నాం అనుకో, కొంత మట్టి తీసుకొని ఫ్రీ ఉంటుంది మనకి. పక్క తీసేయాలి మొత్తం మట్టి. గుడ్ చిల్డ్రన్స్, సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇలాంటి మంచి మంచి పనులు చేయాలి అందరు పిల్లలు కూడా. కానీ ఇంతగానో కష్టపడుతుంది కదా, దేనికోసం కష్టపడుతున్నావు? బాచ్కి ఎట్లా అంటే వాటర్ తాగకుండా ఎండకి దాహం అయ్యి చచ్చిపోతాయి కదా. అవును, అందుకు చేస్తున్నాం ఇట్లా. అర్థమైంది. అందరు పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏదైనా ఉపయోగపడేవి చేయండి, సరేనా? బర్డ్స్ కోసము ఇక్కడ పిల్లలు ఒక చిన్న పాండ్ తయారు చేస్తున్నారు. బర్డ్స్కి సమ్మర్ హాలిడేస్లో వాటర్ దొరకవు కదా ఎక్కువ. మనం ఇలాంటివి చేసామనుకో వాటికి వాటర్ తాగడానికి ఉంటుంది. సక్సెస్ఫుల్గా అయితే మేము ఇదిగోండి తోవేసాం చూడండి. అయితే ఇప్పుడైతే కవర్ని ఇలా వేస్తున్నాం మేము పైనుంచి మొత్తం వేసేయండి. ఎందుకంటే కవర్ ఏది వేసామంటే వాటర్ అనేది కిందికి మట్టిలోకి వెళ్ళిపోకుండా ఇట్లా కవర్ వేసినా మంచిగా కవర్. ఇది ఇప్పుడు కవర్ మీదకి వేసాం కాబట్టి మన స్టోన్స్ పెడదాం అది పోకుండా. ఇప్పుడు అది టైర్ పెట్టి పైకించి, ఎందుకంటే కవర్ ఎగిరిపోకుండా టైర్ మీదకి వచ్చి పెడుతున్నాం. అండ్ దీన్ని డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టైర్. దీంట్లో అయితే మనం వాటర్ పోసుకోవచ్చు. ఇంకా చుట్టూ ఇంకా పెట్టిన రాలి ఇట్లా రౌండ్గా పెడతాం మనం. చూడండి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు చూడండి. సమ్మర్ హాలిడేస్ వర్క్. తీసుకో. ఇలా అయితే తయారు చేస్తున్నాం మేము. కవర్ అయితే ఎగిరిపోకుండా ఇట్లా చుట్టూ రాళ్ళు అయితే పెట్టేసాం మేము. కింద అయితే ఇలా పెట్టేసాం మేము. మధ్యలో బర్డ్స్ అనేది దీని మీద వచ్చి ఉండడానికి ఆ వాటర్ చుట్టూ, ఆ టైర్ మధ్యలో వాటర్ ఉంటాయి. చుట్టూ మనం స్టోన్స్ పెట్టామంటూ ఆ కవర్ ఎగిరిపోకుండా. కింద ఓన్లీ ఎండ కొడుతుంది కాబట్టి వాటికి ఎండ కొట్టకుండా ఉండడానికి పైకి ఇంకో టేబుల్ పెట్టాము. దీని మీకు ఇంకొంచెం కవర్ వేద్దామని చూస్తున్నాం మేము. వేసామనుకో కొద్దిగా నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆ బర్డ్స్ అనేది తాగడానికి ఈజీగా ఉంటుంది. అయితే మేము ఆ టేబుల్ మీద వేద్దామని చూస్తున్నాము. మెల్ల కట్ చేద్దాం చేతులు కట్ అయితే. స్ట్రైట్ ఎక్కింది మొత్తం కలిసి. మూలలో గుచ్చేసేయాలి. ప్రస్తుతం ఆగన మూల గుచ్చేసి వస్తుంది. ఓకే, ఎంత కష్టం బర్డ్స్ కోసం. ఇప్పుడు మా బాబాయ్ పక్కన ఒక అన్నయ్య ఉంటాడు, వాళ్ళతో మేము సహాయం చేస్తున్నాం కాబట్టి ఇదొక ఫ్రెండ్ లాగా చేస్తున్నాము. వాటర్ కనిపి ఓపెన్ చేసి రోడ్లు పైన పెడుతున్నాం, ఎందుకంటే కింద వాటర్ కనిపించాలి కదా బర్డ్స్కి. ఓకే, ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ మేము బర్డ్స్ కోసం ఒక వాటర్ పాండ్ రెడీ చేసాము. ఇదిగో వాటికి ఎండ కొట్టకుండా పైన షెడ్, కింద చుట్టూ స్టోన్స్, కవర్ ఎగిరిపోకుండా మధ్యలో వాటర్ పోస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది బర్డ్స్ కోసం అయితే మేము కష్టపడ్డాక మా చేతులు ఎలాగయ్యాయో మీ చూపారా. చేతులు చూపిరా, నీ చేతులు చూపి చిన్న పచ్చు, నీ చేతులు చూపి, నీ చేతులు చూపి. అయ్యో ఆమె చేతులు చూపడం ఎట్లా కూడా తెలుసు, కానీ బర్డ్స్ కోసం హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ.
ఇప్పుడైతే బర్డ్స్ కోసం వాటర్ పోసేస్తున్నాం దీంట్లో. చూడండి, జూమ్ చేయ ఇక్కడికి. చల్ల చల్లగా నీళ్ళు బర్డ్స్ కోసం. వాటర్ పోయి. వెరీ గుడ్ గర్ల్. ఎవ్రీడే మనము 1 or 2 buckets వేయాలి, సరేనా? వాటర్ మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకోవాలి, ఓకేనా? ఓకే. కోసం ఒక చిన్న పాట్లో మేమైతే బియ్యం ఇంకా ఏంటిది అవి గోధుమలు అలా కొన్ని వేసాము దీంట్లో. బర్డ్స్ తింటాయని ఇక్కడ పెడుతున్నాం, దీనికి స్టిక్ ఇట్లా పెట్టి ఒక మూల కూడా మన అలా పెట్టి ఇలా పెడుతున్నాం అన్నట్టు. బర్డ్స్ అక్కడ వాటర్ తాగుతాయి, దీంట్లో ఫుడ్ తింటాయి. ఈరోజు అయితే మేము ముగ్గురం కలిసి జరిగిన ఒకసారి దీన్ని అయితే తయారు చేసాం బర్డ్స్ కోసం. ఈరోజు మేము చేసిన వర్క్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.